హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నారాయణగూడలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు కూడా చనిపోయారు. సో ఇప్పుడు ఈ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అంటే మామిడి పండ్లు తింటే చనిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయిందా, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, ఇలా రకరకాల అంశాలు తెరపైకి రావడం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఏం జరిగిందో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్, హాయ్ సార్. నమస్తే. సో మామిడి పండ్ల సీజన్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. సో అటువంటి టైంలో ఇప్పుడు ఒక న్యూస్, మామిడి పండు తిని ఇద్దరు అక్కా చెల్లెలు చనిపోయారని చెప్పేసి. సో ఇలాంటి ఘటనలు అసలు ఉంటాయా అని కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో, నిజంగా ఎందుకు చనిపోయారు? ఫస్ట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ రీసెంట్ గా మనం పుచ్చకాయ తిని చనిపోయారు అనేది ఒకటి చూసాం. అవును, అది ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు ఇది వచ్చింది. పుచ్చకాయ తింటే ఎందుకు చచ్చిపోతారు, బేసికలీ అట్లే ఉండదు. బట్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఇన్సిడెంట్ ఏంటి, మామిడికాయలు. కర్ణాటక బీదర్లో ఉంటారు వాళ్ళు, ఓ ఫ్యామిలీ. హైదరాబాద్ వలస వచ్చింది, నారాయణగూడ దగ్గర విఠలవాడి దగ్గర ఉంటున్నారు. ఒక వాళ్ళ సమీప బంధువు పలకరించడానికి వచ్చాడు. ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి కొన్ని మామిడి పండ్లు తీసుకెళ్ళాడు. ఇంకా తర్వాత వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ తిన్నారు, రాత్రి పడుకున్నారు. తెల్లారిన తర్వాత అసలు విషయం, తల్లితో సహా కూతుర్లందరికీ వాంతులు, విరోచనాలు. ఇద్దరు పిల్లలు ఏమో హాస్పిటల్లో జాయిన్ అయితే రాత్రి ఒకరు పగలొకరు చనిపోయారు. వీళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. సో ఏం జరిగింది అంటే మామిడి పళ్ళ వల్లే అని చెప్పి న్యూస్ అయితే రాశారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి రిపోర్ట్స్ పంపించారు, అది రావాలి, వెయిటింగ్లో ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా పెద్దగా ఏం తెలియలా. ఇప్పుడు మనం మామిడి పండుని ఎందుకు నిందించాలి బేసిక్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తే టీ పెట్టొచ్చు, ఆ పాలు ఎక్స్పైరీ అయినా సరే వీళ్ళకి ఏదైనా రోగం రావచ్చు, చెప్పలేము. లేదు ఇంకేమైనా అంటే రాత్రి వాళ్ళు తిన్న ఆహారం, మధ్యాహ్నం వాళ్ళు తిన్న ఆహారం కూడా ఒకసారి సమ్ టైమ్స్ అదేమన్నా కలుషితమైతే దానివల్ల కూడా వీళ్ళకి ఏమైనా రోగాలు రావచ్చు, చెప్పలేము మోస్ట్లీ. అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ పక్కన పెట్టేస్తే మనం దీనివల్ల నేర్చుకోవాల్సింది చెప్తున్నా. మ్యాక్సిమం చాలా మందికి తెలియదు, మన హైదరాబాద్లో ఉన్న పళ్ళన్నీ కూడా ఇంచుమించు 80% వరకు మందుతోనే మాగబెడతారు. చెట్టు మీద పండి తెంపి అమ్మేవి అయితే అసలు ఉండవు, ఛాన్సే లేదు. అండ్ మామిడి పళ్ళల్లో ఇంకోటి ఏంటంటే, ఇళ్లలో కూడా మనం గడ్డనో న్యూస్ పేపర్స్లో చుట్టనో లేకపోతే ఇంకేంటో అలా పళ్ళని పండబెడతాం. అవి పండిన తర్వాత అప్పుడు వాటిని తింటా ఉంటే కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే మనకి తెలుసు మందు స్మెల్ వస్తూ ఉంటాయి. మామిడి పళ్ళు అయితే ఈజీగా అర్థమైపోతుంది ఆ స్వీట్నెస్. కొన్ని వగరుగా, కొన్ని ఇంకో రకంగా ఉంటాయి. పచ్చడికాయలు అనుకోండి, అది వేరే విషయం. అయితే పచ్చడికాయలు అయినా సరే, మామిడి పండ్లు అయినా సరే, ఈవెన్ నాట్ ఓన్లీ మ్యాంగోస్, ఆరెంజెస్ అయినా, ఏ పండ్లు అయినా సరే 1-2 సార్లు చూసుకొని దానిపైన ఉన్న వ్యాక్స్ అదంతా తీసేసి బాగా కడిగేసి తినాలి. మ్యాక్సిమం తినకపోవడమే బెటర్ అంట నేనైతే. ఎందుకంటే అన్ని పళ్ళు ఎప్పుడు ఒక షేప్ లో ఉండవు తెలుసా. అండ్ ఏ పండు కూడా ఫుల్ ఎల్లో కలర్ లో మంచిగా నీట్ గా పండదు అంత ఇదిగా, ఎంత చూసుకున్నా సరే. బట్ ఏంటో వ్యాపారస్తులు వ్యాపారం కోసం చూస్తున్నారు. ఒకప్పుడు అంటే పళ్ళు తినేవాళ్ళు, అది బాగుండేవి, కానీ ఇప్పుడు అన్ని కూడా ఫ్యాబ్రికేటెడ్. అండ్ నెక్స్ట్ నీకు తెలుసా, ఇది బ్రెడ్ పాలు మాయమైపోయాయి. అసలు బ్రెడ్ పాలు మాయమైపోయినాయి, లేవు బయట. ఒకప్పుడు ఏంటంటే ప్రతిరోజు పాల ప్యాకెట్ తో పాటు ఇంట్లో బ్రెడ్ ఉండేది. ఇంత అవును, బ్రెడ్ ఫ్యాక్టరీలో ఉండేవి, పెద్ద పెద్ద వ్యాన్లలో బ్రెడ్లు కూడా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండేవి. అది ఎలా పోయిందంటే, ఈ ఇటాలియన్ రెస్టారెంట్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు బ్రెడ్ని దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలను కొనేసి డైరెక్ట్ సప్లై చేయించుకుంటున్నారు. ఇప్పుడు నీకు బయట రిటైల్ మార్కెట్కి వెళ్ళి సూపర్ మార్కెట్లో వేసి పెద్ద టాస్క్ కదా ఇది. డైరెక్ట్ చేసిన ప్రొడక్షన్ ఈ పిజ్జాలకి, బర్గర్ల కంపెనీస్కి పంపొచ్చు మోస్ట్లీ డోర్ని. అట్లా ఈ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు బ్రెడ్ అంటే సూపర్ మార్కెట్స్లో మనం వెళ్తే ఏదో ఒక ర్యాక్లో ఏదో గ్రహాంతరవాసుల్లాగా ఉంటాయి అవి. అట్నే అంటే ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్కటో 2, 3, 4 రకాల. ప్రైస్ కూడా బాగా పెరిగిపోయింది. సో మ్యాక్సిమం దానికి దూరంగా ఉంటున్నారు. ఇంత ముందు అంటే ప్రతి ఇంట్లో మార్నింగ్ లేస్తే టీనో, కాఫీలో, వాటర్, అట్లీస్ట్ పాలల్లో కూడా బ్రెడ్ ముంచుకొని తినే వాళ్ళని చూసాం మనం. అవి లేవు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం బయట మార్నింగ్, ఇడ్లీయే కదా తిన్నది అని అంటాం. పేరుకి ఇడ్లీయే, నీకు ఆ 2 ఇడ్లీలు మాత్రమే చక్కగా ఆవిరిలో వస్తాయి.
నువ్వు దాన్ని ఏం చేస్తావంటే దాని మీద ఇంత నెయ్యి వేస్తావు. ఆ నెయ్యి మంచిదో కాదో నీకు తెలియదు. నెక్స్ట్ దాని మీద చీజ్ వేస్తున్నారు, బటర్ వేస్తున్నారు, దాన్ని ఫ్రై చేస్తున్నారు, ఇంత పొడులు చల్లుతున్నావు. ఇవన్నీ అంటే లైక్ యూనో అప్పటి మందం రుచి కోసమే, అంతే. మిగతాదంతా ఇంకేం ఉండదు. అండ్ తాలింపు వేసిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఎక్కడ పెట్టారో ఎలా పెట్టారో తెలియదు. తాలింపును పక్కన పెట్టి అప్పటికప్పుడు కలిపి ఇచ్చేస్తూ ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఆ పిండి ఫర్మెంటేషన్ సక్రమంగా జరిగిందా లేదా కూడా మనకు తెలియదు. బట్ ఏం పట్టించుకోకుండా బయటికి వెళ్ళి దోశలు, ఇడ్లీలు, ఇంకా బోండాలు అన్నీ హ్యాపీగా తినేసి వస్తాం. అండ్ అలాగే ఇవేంటివి ఈ మధ్యకాలంలో మనకి ఈ కొబ్బరి బోండాలు, కొబ్బరి నీళ్ళలో కూడా ఎల్లో అండ్ ఈ కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు, ఎక్కువ వాటర్. అడ్వర్టైజ్మెంట్లు చూసి రోజు ఇన్ని కొబ్బరి బోండాలు తాగుతున్నాం. మార్నింగ్ పాల ప్యాకెట్లతో పాటు అవి కూడా వస్తున్నాయి. లీటర్లు తాగొద్దు, వాడు బాటిల్స్ ఇస్తాడు కానీ బాటిల్ తాగొద్దు. అంత అక్కర్లేదు కొబ్బరి నీళ్ళు, మనకి ఇంత చాలు. అదొకటి చేస్తున్నాం. బయట అన్ని కూడా ఎక్కడ చూడు కూడా నీకు ఏది ఆర్గానిక్ లేవు. ఎత్తుక్కుంటున్నాం ఆర్గానిక్ స్టోర్స్ అని చెప్పేసి, ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, అందులోకి వెళ్తే ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి వెళ్ళడం కూడా మానేస్తాం. అండ్ అగైన్ అలాగే వెజిటేబుల్స్ కూడా నువ్వు చూడు సంతలో, ఇప్పుడు బీరకాయ తీసుకున్నా, కాకరకాయ తీసుకున్నా, అన్ని ఒకటే సైజుల్లో ఒకే షేపుల్లో ఉంటాయి. అలా ఉండవు యాక్చువల్గా. కాకరకాయలు కానీ బీరకాయలు కానీ ఉండదు, దేని షేప్ దానికి ఉంటుంది, అష్టవంకలు తిరిగే ఉంటాయి, అవే ఆర్గానిక్. కానీ మనం అది ఎంత బాగుందో అని చెప్పి తీసుకుంటున్నాం. ఆకుకూరలు మంచివి అంటాం, ఇంత ఆకులు వస్తాయి పాలకూరలకి, అంతంత ఆకులు ఎందుకు వస్తాయి, వాటి ఏమేస్తా వస్తాయి అంతంత ఆకులు, ఇవి తెలియదు మనకి. అండ్ ఈవెన్ కొత్తిమీర అయినా సరే, యాక్చువల్ కొత్తిమీర ఒరిజినల్ చెట్టు ఇంతే ఉంటది, నాటు ఒరిజినల్. ఇప్పుడు ఇంత పొడవు వస్తున్నాయి కొత్తిమీరలు. ఆ విత్తనాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదు, అన్ని ఫారిన్ నుంచి వస్తున్నాయి, లేకపోతే వీళ్ళు తయారు చేస్తున్నారా, ల్యాబ్ లో తయారు చేస్తున్నారా, వాట్ ఎవర్, అన్ని కూడా కల్తీ అయిపోయాయి. ఎక్కడ పాలు కూడా కల్తీయే. నీకు మిల్క్ గురించి చెప్తా చూడు. మొత్తం హైదరాబాద్ అంతా అన్ని చాలా హౌసెస్ ఉన్నాయి మనకి, కొన్ని బోల్డ్ ఇల్లు, హాస్టల్స్, ఇంకా స్కూల్స్ ఏవేవో ఉన్నాయి. మనకి అన్ని గేదెలు లేవు, అన్ని ఆవులు లేవు, ఎక్కడ చూసినా కనపడవు. ఏదో ఒక బస్తీలో 30-20 గేదెలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆ పాలను తీసి ఎవరికి ఇవ్వరు, ఫ్యాక్టరీస్ కి వైట్ ప్యాకెట్స్ లో పెట్టి అక్కడక్కడే అమ్మేస్తా ఉంటారు. కానీ ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లా. బోల్డ్ అన్ని కంపెనీలు, పెద్ద పెద్ద ట్యాంకులు. మేబీ అది మంచో చెడో తెలియదు. సరే, మళ్ళీ దీంట్లో కూడా అదేంటిది టోన్డ్, ప్యాస్చరైజ్డ్, స్కిమ్డ్, స్లిమ్ మిల్క్, ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఈ రకంగా చూసుకుంటూ పోతే ఆరోగ్యాలు అయితే పాడవుతున్నాయి. మనము దానికి తగ్గట్టు ఆల్టర్నేట్స్ వెతుక్కున్నాం. ఏమి సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ అందరూ తీసేసుకుంటున్నారు. ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ రాస్తే తప్ప కనీసం విటమిన్ సి కూడా ఎవడు వేసుకోడు. ఇప్పుడు ఏంటంటే సూపర్ మార్కెట్లలో కూడా అన్ని రకాల సప్లిమెంట్స్ దొరికిపోతున్నాయి. ఇంకా దరిద్రం ఏంటంటే స్లీపింగ్ పిల్స్ కూడా డైరెక్ట్ గా ఉన్నాయి. ఫర్ స్లీప్ అని వస్తుంది ఒక డబ్బా, ఒకటి వేసుకుంటే పర్లేదు, అన్ని మింగితే కదా మనిషి ఎక్కడికో పోతాడు యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో బయట కొనేవి తినేవి ఏవైనా సరే మ్యాక్సిమం 1-4 సార్లు చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, షవర్మాలు తింటారు, వాడు 4 రకాల మయోనీస్ వేసి కాల్చి ఇస్తాడు. మయోనీస్ ని ఎప్పుడు కాల్చొద్దు, అది విషం. నెక్స్ట్ ఈ కబాబ్స్ కి కర్డ్ రాసి వేయించి ఇస్తాడు నీకు చక్కగా. పనీర్ ని కూడా వేడి చేసి కాల్చిస్తారు టిక్కాలో. ఎప్పుడు కూడా డైరీ ప్రోడక్ట్ కి మంటలు తగలకూడదు. అంటే మన తగలంటే ఈ పాలు పొంగేవి వేరు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ దాన్ని కాల్చి తినడం వల్ల దానికి ఇంకేదో పోయడం, అప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కడుపులో ఏదో తేడా కొట్టద్దు. ఈ పిల్లలందరూ, హాస్టల్ పిల్లలందరూ కూడా కర్రీ పాయింట్లు తిరుగుతారు, అవునా? అది అందులో రోటీ పచ్చళ్ళు ఉంటాయి, నూరిన తర్వాత ఒక పూట వరకే తినాలి అవి. వాటిని సాయంత్రం వరకు, తెల్లారి వరకు తింటే మళ్ళీ పోతారు. ఇట్లా తెలియదు మనకి. అంటే ఏదో 20 రూపాయలు 30 రూపాయలకు వస్తుంది కదా అని చెప్పేసి ఇంట్లో రైస్ పెట్టుకొని బయట కర్రీస్ తెచ్చుకుని తింటాం, ఇట్లా ఉంటది. బట్ పోనీ మంచి ఆహారం తినాలి, మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలి అంటే 500-600 అవుతాయి, పాకెట్స్ లో ఉండవు, ఇంట్లో వండుకునే ఓపికలు ఉండవు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఎల్పిజి కష్టం వచ్చిన తర్వాత మాక్సిమం అందరూ బయట ఆధారపడ్డారు. సో సర్కమ్స్టాన్సెస్ అలాగే ఉన్నాయి, మన హెల్త్ మన చేతుల్లో లేదు కాపాడుకోవడానికి, బట్ బయట నిందిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాకముందే మ్యాంగోస్ మీద వేసేసారు. అంటే ఇప్పుడు ఎవడు మ్యాంగో తినాలన్నా భయపడాలి.
సరే భయపడితే భయపడి చావండి, బెటర్ తినకండి. నేను కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే ఆర్గానిక్ మ్యాంగోస్ దొరికితే 1-2 టేస్ట్ చేయండి. అవును. బయట కూడా మనకి ఇప్పుడు ఇదేంటి, ఎక్కడ చూడు మ్యాంగో ఫెస్టివల్, మ్యాంగో ఫెస్టివల్, మ్యాంగో ఫెస్టివల్. ఆ సీజన్ వచ్చిందంటే చాలు, దాంట్లో 4-5 ఐటమ్లు కనిపెట్టి మెనూలో చేర్చి మీకు అంటగడుతూ ఉంటారు. సో వీలైనంత వరకు బయటి ఫుడ్కి మ్యాక్సిమం దూరంగా ఉంటే అందరూ హెల్త్ పాడవకుండా ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.